సంక్రాంతి పండుగ సందర్భంగా గగన్ వాళ్ళు ఇంటి ముందు భోగి మంట వేసుకొని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. శారద, పూరి, శివ, గగన్ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటే అప్పుడే భూమి మాత్రం అక్కడ కుప్పకూలి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక భూమి అలా ఏడటం చూసిన గగన్ భూమి ఇంతకుముందు మాట్లాడిన సంఘటన గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నాకు జన్మనిచ్చిన అదే రోజే మా అమ్మ చనిపోయింది బావ అని భూమి ఏడుస్తూ తన బాధని మొత్తం కూడా గగన్‌కి చెప్పుకొని ఉంటుంది. ఇప్పుడు భూమి అలా కుప్పకూలి ఎందుకు ఏడుస్తోందో గగన్‌కి అర్థమైపోయి, "అమ్మ, భూమిని లోపలికి తీసుకురండి" అని ఆర్డర్ వేస్తాడు. అప్పుడు శారద, పూరి ఇద్దరూ కూడా భూమి కళ్ళకి గంతలు కట్టి మరీ లోపలికి నడిపించుకొని తీసుకువస్తూ ఉంటాడు. గగన్ భూమి కళ్ళకు కట్టిన గంతల్ని తీసేస్తూ ఉంటే, "ఏంటి బావ, ఎందుకు నా కళ్ళకి గంతలు కట్టారన్నట్లుగా భూమి కళ్ళతోనే గగన్‌ని అడుగుతూ ఉంటుంది. "ఒకసారి అటు చూడు భూమి" అని గగన్ కూడా కళ్ళతోనే సమాధానం చెప్తాడు. భూమి తల తిప్పి చూడగా అక్కడ శోభాచంద్ర 3D వ్యూ ఒకటి మాట్లాడుతూ కనిపిస్తూ ఉంటుంది. ఏంటి బంగారం ఇది? మన తెలుగువారికి ప్రత్యేకమైన పండుగ సంక్రాంతి. నువ్విలా బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు? నువ్వు బాధపడకూడదమ్మా. నువ్వు బాధపడితే ఈ అమ్మ మనసు ఎంత బాధపడుతుంది చెప్పు? నేను భౌతికంగా నీ పక్కన లేనన్నదే నీ చింతైతే ముందు దానిని తీసి పక్కన పెట్టేసేయ్. నేను అనుక్షణం నీతోనే ఉన్నాను భూమి అని శోభాచంద్ర మాట్లాడుతున్నట్లుగా గగన్ మొత్తం అరేంజ్ ఏర్పాటు చేసి ఉంటాడు. ఆ మాటలు విన్న భూమి చాలా చాలా సంతోషపడుతూ ఒక్కసారిగా గగన్ని హగ్ చేసుకుంటుంది. ఇక గగన్ అయితే భూమికి ముద్దులు పెడుతూ ఉంటారు. ఇదంతా చూస్తున్న శారద, పూరి, శివ ముగ్గురు చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు.